నవ్యాంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కల అన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. జగన్రెడ్డి అరాచకాల నుంచి బయటపడ్డామనే సంతోషంలో ఉన్న సామాన్యులను కష్టం ఎరగని స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడిపించడమే తమ కూటమి ప్రభుత్వం ధ్యేయమన్నారు. చిలకలూరుపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు సంబంధించిన గోడపత్రికలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర విజన్పై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఇకపై రాష్ట్రంలో ఎవరూ ఎక్కడా ఇబ్బందులు లేవు, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి పనికి రాజకీయ నాయకుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని, చట్ట ప్రకారం చేయదగిన పనుల్ని అధికారులు చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వం కల్పించిందన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఒక 100 రోజుల్లోనే ఎన్నో అద్భుతాలు చేశారని, సూపర్ 6 హామీల్ని తప్పనిసరిగా అమలు చేస్తామని తెలిపారు. జగన్రెడ్డి రూ.1000 పింఛన్ పెంచడానికి 5 ఏళ్లు పట్టిందని, మిగతా రూ.3,000 కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు పెంచారన్నారు. జగన్ ప్రభుత్వానికి కూటమి పాలనకు మధ్య వ్యత్యాసం ఇదేనన్నారు. సీఎంగా చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలతోనే రాష్ట్రం దశ మారిందన్నారు. వికసిత్ భారత్కు ప్రణాళిక సిద్ధం చేస్తున్న నేపథ్యంలో స్వర్ణాంధ్ర దార్శనిక పత్రం విడుదలకు సీఎం చంద్రబాబు చొరవ చూపుతున్నారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రపంచంలో భారత్ను ఆర్థికంగా బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ, ఇక్కడేమో ఏపీని స్వర్ణాంధ్రగా రూపొందించాలని సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. దీంట్లో భాగంగా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. జీవన ప్రమాణాల పెంపు, సుస్థిర పర్యావరణానుకూల వృద్ధి, యువతకు ఉద్యోగ, ఉపాధ్యావకాశాలు, భావి నైపుణ్యాలు, శ్రామిక శక్తికి ప్రోత్సాహం, పాలన మెరుగుపై ప్రజలు ఆలోచనలు పంచుకోవాలని కోరారు. అభివృద్ధి ఫలాలన్నీ ప్రజలకే దక్కాలని, పేదల కష్టాలు పోవాలి, పేదరికం లేని రాష్ట్రంగా కుటుంబంగా తయారు చేయాలన్నదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కల అని వెల్లడించారు. జిల్లా సబ్ డివిజన్ కేంద్రాల్లోనే 2-3 అన్న క్యాంటీన్లు ఉన్నాయని, రాష్ట్రంలో 3 అన్న క్యాంటీన్లు ఉన్న నియోజకవర్గం చిలకలూరుపేట అని తెలిపారు. అవినీతి మంత్రులు పోయారని, సామాజిక మాధ్యమాల్లో మాత్రం తనతో రాజీ చేసుకున్నట్లు దుర్మార్గులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చిలకలూరుపేటలో ఎంత మంచివారు ఉన్నారో అంత దుర్మార్గులు కూడా ఉన్నారన్నారు. వైసీపీ వారు చేస్తున్నారా, లేక మా పార్టీ వారు చేస్తున్నారా? సిగ్గులజ్జ లేనివారు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అవినీతి చేసిన వారితో ఎవరైనా రాజీ పడతారా అని ప్రశ్నించారు. చిలకలూరుపేటను విడుదల కుటుంబం సర్వనాశనం చేసిందని, సర్వం అవినీతి మయం చేశారని ఎద్దేవా చేశారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా మిగిలిపోయారని, రెండోసారి పోటీకి కూడా రాలేదన్నారు. ఒక మంత్రిగా ఉండి రెండోసారి పోటీ చేసేందుకు ఆమెకు ఆ పార్టీ అధినేత చిలకలూరుపేట సీటు కూడా ఇవ్వలేదన్నారు. 5 ఏళ్లుగా రాష్ట్రం చిలకలూరుపేట అభివృద్ధికి నోచుకోలేదని, జగన్రెడ్డి పుణ్యమా అని 5 ఏళ్లు వెనుకబడిపోయామన్నారు. ఈ ప్రభుత్వంలో దోపిడీ జరగడానికి వీల్లేదన్నారు. 2047 నాటికి దేశంలో ఏపీ నంబర్ 1 స్థానంలో ఉండాలని కోరుకున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని గర్వంగా చెబుతున్నానన్నారు. పిల్లలకు మంచి ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలనే ముందు చూపున్న నాయకుడు ఈ దేశానికి, రాష్ట్రానికి అవసరమని ప్రజలంతా ఆలోచించాలని చంద్రబాబు కోరుకుంటున్నారని తెలిపారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. ప్రజాప్రతినిధులకు, విచ్చేసినటువంటి ప్రజలకు, సిబ్బందికి, అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మంచి అప్పారావు గారిని పేరు మీద श्री गणेशाय धीमहि गौरी चंद्राय श्री गणेश धीमहि
ముందు సంతోషంగా ఉండాలి. ఫస్ట్ అందరూ ఎవరికి వారు రక్షణ స్వేచ్ఛ. మనం చిన్నప్పటి నుంచి అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా అంటే 50 సంవత్సరాల క్రితం కూడా భారతదేశం మేము చదువుకున్నప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న దేశం అనేసి చెప్పుకుంటున్నారు. ఆ చెయ్యకి ఇంకా బాధ్యత లేదు. గట్టిగా అదే తీయకపోతే ఫంక్షన్ హాల్ని అడిగిన వెంటనే ఇచ్చినటువంటి ఆర్యవైశ్య సంఘం యొక్క ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన కష్టపడి పనిచేసి చిలుకూరుపేట ప్రజలకు మంచి సర్వీసెస్ అందిస్తామని గౌరవ ఈరోజు మనం ఒక మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి అరాచకాల నుంచి బయటపడ్డామనేటువంటి సంతోషం సామాన్యుడి దగ్గర నుంచి అన్ని వర్గాల్లో ఉంది. స్వేచ్ఛగా బతుకుతున్నాం, ఎక్కడ ఇబ్బందులు లేవు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి తల వంచాల్సినటువంటి అవసరం లేదు, ప్రతి పనికి రాజకీయ నాయకుల దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారం చేయవలసినటువంటి పనుల్ని అధికారులు చేసేటువంటి పరిస్థితి ఈనాడు కూటమి ప్రభుత్వంలో ఏర్పడింది. కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 100 రోజుల్లో ఎన్ని పనులు చేయగలిగారు, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు సూపర్ 6 కానీ ఇతర పథకాలు కానీ ఎంత తొందరగా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ప్రభుత్వం ఏర్పడినాక ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ముందు అనుకున్న దానికి ప్రభుత్వంలోకి వచ్చినాక లోపలికి వెళ్ళి చూసేటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ విధమైనటువంటి పరిస్థితులు సృష్టించి ఈరోజు తప్పుకున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే అగమ్య గోచరంగా ఉన్న ఆర్థిక పరిస్థితి, లేకపోతే సూపర్ 6 వెంటనే అమలు చేయాలి. అయినా అమలు చేయటం తప్పనిసరి. 100 రోజుల్లో ఎన్నో అద్భుతాలు కూటమి ప్రభుత్వం సాధించింది. దాంట్లో ముఖ్యంగా పెన్షన్ 4,000, 6,000, 10,000, 15,000. జగన్మోహన్ రెడ్డి 1000 పెంచడానికి 5 ఏళ్లు పట్టింది. మిగతా 3,000 కూడా తెలుగుదేశం చంద్రబాబు గారి పాలనలోనే పెంచారు. అవునా కాదు? అవును అన్నవాడు చెయ్యొద్దని మీకు కూడా కొద్దిగా యాక్టివ్ కావాలి. మీరు కూడా 3,000 చంద్రబాబు గారు ఏదైనా పెంచింది ఎప్పుడన్నా కానీ ఆ 4,000లో 1,000 రూపాయలు 5 ఏళ్లలో పెంచాడు జగన్మోహన్ రెడ్డి. అంటే 1000 పెంచడానికి 5 ఏళ్లు పట్టింది జగన్మోహన్ రెడ్డి. 1000 పెంచడానికి మనకి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ 1 రోజులో పెంచాం. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం. 2 డిఎస్సి తొలి సంతకం ఉన్నారు, రాగానే పెట్టేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రామిస్ చేశారు, వెంటనే పెట్టేశారు. అదేవిధంగా ఈ రోజున మనం స్కిల్ డెవలప్మెంట్ దాన్ని బ్రహ్మాండంగా యూత్ కోసం ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఆ విధంగా అనేక పథకాలు రాగానే తొలి 5 సంతకాలు పెట్టారు. ఆ 5 ఇమ్మీడియట్ ఆచరణలో కూడా వచ్చినాయి. ఆ విధంగా పనిచేసేటువంటి ప్రభుత్వానికి పనిచేయని ప్రభుత్వానికి వ్యత్యాసం 1 రోజు చూపెట్టినటువంటి ఘనత కూటమి యొక్క ప్రభుత్వాన్ని. పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు వికసిత్ భారత్ పేరుతోటి 2047 అంటే 100 ఏళ్ళు మన స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ల నాటికి భారత్ ప్రపంచంలో 3వ ఆర్థిక బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దాలనేమో మోడీ గారు, ఇక్కడేమో చంద్రబాబు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా 100 ఏళ్ల నాటికి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలంటే మీ అందరినీ మోటివేట్ చేయాలి. ప్రజల్లో ఒక భవిష్యత్తు ప్రణాళిక ఏంటనేటువంటిది మీ దృష్టికి తీసుకురావాలి. మీ సహకారం కావాలి. అభివృద్ధి చెందితే ఆ ఫలాలన్నీ మీకు చెందాలి. పేదవాడి కష్టాలు పోవాలి. పేదరికం లేనటువంటి రాష్ట్రంగా, పేదరికం లేనటువంటి కుటుంబంగా తయారు చేయాలనేటువంటిది
చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ, పవన్ కళ్యాణ్ గారి యొక్క కళ, ఆ విధమైనటువంటి ఆలోచనతోటి ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. అన్న క్యాంటీన్ చూడండి, మీరు 3 క్యాంటీన్లు చిలకలూరుపేటలో, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నాయి, ఎక్కడైనా సబ్ డివిజన్లో ఉన్నాయి. ఒక నియోజకవర్గంలో 3 క్యాంటీన్లు ఉన్నటువంటి నియోజకవర్గం గర్వంగా చెప్తున్న చిలకలూరుపేట. ఎక్కడ ఉన్నాయా కమిషనర్ గారు? ఒక నియోజకవర్గంలో 3 సబ్ డివిజన్లో ఉన్నాయి, జిల్లాలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? మీ నోటీసులో ఎక్కడా లేవు. అది పనిచేసేటువంటి శాసనసభ్యుడి కన్నా అవినీతి శాసనసభ్యులకి తేడా. అవినీతి మంత్రులు పోయారు. సోషల్ మీడియాలో మాత్రం నాతో రాజీ పడ్డాలని ప్రచారం చేస్తారు కొంతమంది దుర్మార్గులు. చిలకలూరుపేటలో ఎంత మంచి వాళ్ళు ఉన్నారో అంత దుర్మార్గులు కూడా చచ్చారు. ఇక్కడ ఉన్నారో లేదా మీరు చెప్పండి. వాళ్ళతో నాకు ప్రజెంట్ సిగ్గులైన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది దుర్మార్గులు నాతో రాజీ పడ్డాలని ప్రచారం చేస్తారు. అది వైసీపీ వాళ్ళు చేస్తారా, మా వాళ్ళు చేస్తారా? కొంతమంది సిగ్గు లేదు, ఎరుపు లేదు వాళ్ళకి. ఆ విధంగా అవినీతి చేసినటువంటి వాళ్ళతో ఎవడన్నా రాజీ పడతాడా? చిలకలూరుపేట సర్వనాశనం చేసింది ఆ కుటుంబం, విడుదల కుటుంబం. అన్ని రకాలుగా చిలకలూరుపేటకు అవినీతి అంటే తెలియనటువంటిది పరిచయం చేశారు. ఒకసారి ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. రెండోసారి పోటీ కూడా రాల. ఒక మంత్రిగా ఉండి రెండోసారి పోటీకి సీటు కూడా ఇవ్వదు వాళ్ళ పార్టీ. సరే, ఆయన ఒక అనుకోండి 6 నెలల ముందే పేట వదిలిపెట్టిపోయారు. వాళ్ళ గురించి చెప్పడానికి కూడా నాకు బాధగా ఉంది. ఆ విధంగా చిలకలూరుపేట 5 ఏళ్ళు అభివృద్ధికి నోచుకోవాలా. రాష్ట్రం 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పుణ్యమాలి 5 ఏళ్ళు వెనకబడిపోయాం. ఏ అభివృద్ధి లేదు. డీబీటీ డైరెక్ట్ నేను పంచుతున్నా అంటే నువ్వు పంచితే 5 ఏళ్ళు. ఇవాళ అప్పులు ఇచ్చేవాడు కూడా ఉండేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి పొరపాటున మళ్ళా వచ్చి ఉంటే మళ్ళా చంద్రబాబు గారు రాబట్టి 1వ తారీఖు జీతాలు, 1వ తారీఖు పెన్షన్లు, 1వ తారీఖు 4,000, 6,000, 15,000 పంచుతున్నాం. అది చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం యొక్క విశ్వాసం. 2 లక్షల మందికి ఇస్తున్నాం పెన్షన్లు. మళ్ళా అక్టోబర్లో పెన్షన్లు అర్హత లేని వాళ్ళగా తొలగింపులు కూడా జరగబోతున్నాయి. వికలాంగుడు కాకపోయినా పెన్షన్ తీసుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో. బెడ్రీడన్ కాకపోయినా రాయించుకున్నారు. అవన్నీ స్వచ్ఛందంగా తప్పుకోమని కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. 52 కాదు, మా తేడ సుబ్బారావు గారు ఎనకొండి చెప్పకపోతే నాకు వెనకంటే పొడుస్తున్నాడు. టిడ్కో ఇల్లు ఇచ్చాం. దాన్ని ఒక నూతన నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తున్నాం. ఎవరు చేరితే వాళ్ళకే ఇస్తాం ఇల్లు. అమ్ముకున్నా, కొనుక్కున్నా, అద్దెలకు ఇచ్చినా, ఉండకుండా ఎవరికన్నా ఇచ్చినా ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎవరు చేరితే వారిదే ఇల్లు. తాకట్టు పెట్టినా చెల్లదు, అమ్మినా చెల్లదు, అద్దెకిచ్చినా చెల్లదు. 2 ఇళ్ళు పెట్టుకొని ఆడు అద్దెకిస్తాం, ఈడు అనుభవిస్తాం అంటే కుదరదు. నిజమైన పేదవాడికే టిడ్కో ఇల్లు చెందాలి. 4,512 ఇళ్ళు సిద్ధంగా ఉన్నాయి. సభ్యురాలు టైం ఉంటే 6 నెలల ముందే రెన్యూలు అంటే రెన్యూలకు ముందే డబ్బులు వసూలు చేయడం. రెన్యూల్ అయిదాకా ఉంటే కొంత మనకు సంతృప్తి పడకూడదు. రెన్యూల్ టైం ఉండగా 6 నెలల ముందు 6,000 ఒక సభ్యురాల దగ్గర వసూలు చేస్తే డోక్రా గ్రూప్ మొత్తం మీద ఎవరికి డబ్బులు ఇటువంటి అన్ని కంట్రోల్ చేస్తాం. ఈ ప్రభుత్వంలో ఆ విధమైన దోపిడీ జరగడానికి వీలు లేదు. ఆ విధంగా ఈరోజు ఒక విజన్ అనేటువంటిది మర్చిపోతున్నాం. ప్రతి కుటుంబంలో మీ పిల్లల్ని ఏ విధంగా చదివించి
భవిష్యత్తు స్థిరపడేటువంటి విధంగా చేయాలని ఒక కుటుంబంలో పెద్దలు తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆ విధంగానే ఈ గ్రామం, ఈ పట్టణం, ఈ రాష్ట్రం, ఈ దేశం, ఇక్కడేమో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు, దేశంలో మోడీ గారు దేశాన్ని ఒక భవిష్యత్తులో 2047 అంటే ఇంకా 23 ఏళ్ల నాటికి ప్రపంచంలోనేమో భారతదేశం 3వ స్థానం తేవాలని, చంద్రబాబు గారేమో 29 రాష్ట్రాల్లో ఎప్పుడూ నేను నెంబర్ 1 గా ఉండాలనే కోరుకుంటాడు చంద్రబాబు గారు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ విధంగా ఫస్ట్ ప్లేస్ ఉండాలనే కోరుకుంటాడు చంద్రబాబు గారు. ఏ ముఖ్యమంత్రిని కోరుకోరండి. 5 ఏళ్లలో ఎంత దోచుకుందామని కోరుకుంటారు ముఖ్యమంత్రులు. కానీ చంద్రబాబు గారు 5 ఏళ్లే కాదు, 40 ఏళ్ళకి ఈ దేశంలో నెంబర్ 1 స్థానంలో భారతదేశంలో ఉండాలి అని కోరుకునే ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో చంద్రబాబు గారు నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఆ విధంగా అటువంటి భవిష్యత్తు ప్రణాళికలు లేకపోతే, భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే, వచ్చేటువంటి మీరు చదివించి కష్టపడేటువంటి పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అంటే ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి, దేశానికి అవసరమనేటువంటిది మీరు అందరూ కూడా ఆలోచించి సహకరించమని చంద్రబాబు గారు కోరుకుంటున్నారు. అదే విషయం గవర్నమెంట్ 100 రోజుల మంచి ప్రభుత్వం అనేటువంటిది మీలో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు మొఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్.